కథ చదువుతున్నాను, అక్షంతలు పెట్టి కూర్చో. అక్షంతలు పట్టుకున్నావా? ఓ మదకీలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషగా భారతదేశంలో చాలా కాలమునకు పూర్వం చంద్రవశాంతనికి చెందిన ధర్మరాజు అనే రాజు జాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకొని భార్యతోనూ నలుగురు తమ్ముళ్లతోనూ కలిసి పవనామం చేయుచు ఓం నాడు నైమివచారణ్యమునకు వెళ్ళాడు. అక్కడ సానకాదిబుధి ప్రముఖులకు అనేక పురాణ రహస్యాలను బోధించుచున్న సూత మహామునిని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము మా దాయాదులనచే దాగా చేయబడి ధనకనక వస్తు ప్రవాహన రాజ్యాధికారులన్నింటినీ పోగొట్టుకున్నాము. ఈ కష్టములన్నీ గడచి మా రాజ్య వైభవములకు మరలా మాకు లభించుటకు గాను ఎడైనా సులభమైన పత్రాన్ని ఉపయోగించండి అని ప్రార్థించగా సూతుడంతనికి వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, ఒకానొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుణ్ణి సందర్శించి, తండ్రి, మానవులయే వ్రతం చేయవలన సమస్తమైన విద్యా విజయ వైభవాలను పుత్ర సౌపాతృగా వంశవృద్ధిని పొంది అన్ని కోరికలను తీరిన వారైన సకలము సౌభాగ్యాలను పొందుతూ వచ్చారు. అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు సమాధానంగా శివుడైన కుమారస్వామి సర్వ సంపస్కరము ఉత్తమము ఆయుష్కమాద్ర సిద్ధిప్రదాయు అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది. దీనిని భాద్రప్రదం శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ప్రాంతకాలమే నిద్రలేచి స్నానం చేసి సుచిత్రకుడై నిత్య కర్మములు నెరవేర్చుకొని తమ శక్తి ఎరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుణ్ణి బొమ్మను తెచ్చి తమ ఇంటిని ఉత్కరించులో వడ్లు కానీ బియ్యం కానీ పోసి మండపాన్ని నిర్మించి అష్టదశ పదానేర్పరచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షయత పుష్ప వస్త్రధారులతో పూజించిన ధూపదీపాలను వెలగగా నేరుడు మొదలైన ఫలములను ప్రత్యేకముగా రకము కిదువరములైన ప్రకారము నివేశించి నృత్యగీత వాద్య పురాణ పటావాదాలతో పూజలు ముగించి యథాశక్తి వేద విధులైన విప్రులకి దక్షిణ తాంబూలం సమర్పించి బంధు జనంతో కలిసి నూనెను ఉపయోగించకుండా నేతిలో చేసిన వివిధ భక్త భోజ్యాలతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నానం సంధ్యము పూర్తి చేసుకొని అనంతరం పునఃపూజితను చేసి సప్తంను ప్రారంభంగా గణపతికి జీకృత కృష్ణాజీవ దండకంబుడును లోపము నివీచనములొచ్చి ఇతర బ్రాహ్మణులకు దక్షిణము గణపతి దక్షిణ భోజనం తాంబూలములతో తృప్తులను చేయాలి. ఆ విధముగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి. కుమారస్వామి యున్న అన్ని వ్రతాలలోకి
అచ్యుతమిదైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమైన దేవతలకు గంధర్వులందరి చేత ఆచరింపబడింది సుమా అని చెప్పాడు. ఆ విధంగా సన్ముఖునికి శివునిచే చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు. ఓ ధర్మరాజా, నువ్వు ఈ వ్రతాన్ని చేసినట్లయితే తప్పనిసరిగా శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావనడంలో ఏమీ సందేహం లేదు. గతంలో నిర్భవ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన వనల నలమహారాజును పెండ్లాడగలిగింది. శ్రీకృష్ణుడంతటి వాడు కూడా ఈ వ్రతం చేయడం వల్లనే సమంతకమణితో బాటుగా జాంబవతి సత్యభామలనే ఇద్దరు కన్యామణులను పొందగలిగాడు. ఆ కథ చెప్తాం విను. సమంతక కోట్ ముఖాన్య సత్రాజిత్తనేజు యొక్క భక్తికి మెచ్చి సూర్యుడినకి సమంతకమణిని ప్రసాదించాడు. ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తుడున అడిగాడు. కానీ సత్రాజిత్తుడు తిరస్కరించాడు. తదుపరి కాలంలో సత్రాజిత్తుడు తమ్ముడైన ప్రసేవజిత్తుడినిచ్చే వాడు ఆ మణి పొదిగిన హారాన్ని తను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు. అక్కడొక సింహము అతనిని వధించి ఆ మణినొక మాంసం ఖండంతో భావించి ఎత్తుకుని పోతూ ఉండగా ఆ అడవిలోనే ఉన్న జాంబవంతుడినే భల్లూకరాజు సింహాన్ని చంపి ఆ మణిని తను తీసుకొని తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు. కానీ సమంతకమణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి దానిని దొంగలించి ఉంటాడని సత్రాజిత్తుడు ఒక పుకారుడు లేవదీశాడు. ప్రజలంతా ఇది నమ్మసాగారు. అవార్త విని బాధపడిన బలరాముడిని ఓదారుస్తూ శ్రీకృష్ణుడు, అన్నయ్య బాధపడకు, వినాయక చవితి నాడు పాలపాంత్రంలో చంద్రుడిని ప్రతిబింబ చూడడం వలనే నాకు ఆపద కలిగింది చెప్పాడు. చవితి చంద్రుడికి ఆపవాదికి సంబంధమేమిటి? బలరాముడుగా శ్రీకృష్ణుడుగా చెప్పాడు. శ్రీ వినాయకుడికి చంద్రుడిని శపించుటకు శ్రీ వినాయకుడిని జన్మదినమునైన ఒకనొక భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలో కృతజ్ఞ రూపముక్తుడైన విఘ్నేశ్వరుడు ఆనందాంతుడైన చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడిని చూసి అపహాస్యం చేశాడు. అందుకు కోపించిన వినాయకుడు, ఓరి చవితి చంద్రుడా, ఈ రోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలా నిబంధనలు పాలైపోయేదరు కాక అని శపించాడు. అనంతరము చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రపదం శుద్ధ చవితిన నా జన్మదినం నాడు శివుడు కుమారుడు స్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకొని ఆ కటాక్షము ధరించి వారు త్వరలోనే ఆపదలను నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపదలు సౌభాగ్యాలు పొందుతారని వరమిచ్చాడు. ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆలయంన పూజించకుండానే ఆ రాత్రి పాలకుండలో చంద్రుణ్ణి ప్రతిబింబించు చూడడం జరిగింది. అందువలనే ఈ ఆపదని పడ్డాను అని